హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మీరైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు. వీడియో మాత్రం స్కిప్ చేసి చూస్తున్నారు. స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాదు. ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి దోస్తులు. మరి ఈరోజు వీడియో ఏంటిదనంటే యారండ్ల కొట్లాట పార్ట్ 12. చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బో చిన్ని కాలు పెట్టుకొని చూస్తుందే దొంగ పాప. ఎందుకు జోజాలేదే నువ్వు? మీకు నిద్రలు అత్తలేవానే? మా బంగారు లక్ష్యం పుట్టిందే మాకు. ఇది పుట్టినప్పటి నుంచి మాకు అంతా కలిసి వచ్చిందే. దొంగ పాప. ఉక్కు చెప్పు. ఉక్కు ఉక్కనమ్మ ఉక్కు. అవునే అమ్మ, చిన్నది పుట్టినప్పటి నుంచి అంతా కలిసి వచ్చిందే మనకి. కొంచెం లొల్లులు బంద్ అయినాయే. అవును బిడ్డ, కొంచెం లొల్లులు బంద్ అయినాయి. ఇది లక్ష్యం కళ్ళ తల్లి, లక్ష్యం బంగారం అవ్వ. ఇది నా బంగారు లక్ష్మి. అవునత్తమ్మా, అవునవ్వ. మీ తమ్ముడేం చేస్తాడో పోయి చూసేస్తా. పిన్ని గులుగుడే గులుగుతుంది గింతంత పని ఎక్కువ అయితే. పోయి చూసేస్తా తల్లి, ఏడవకు జోజో, సరేనా? ఇంకో 2-3 నెలలు అయితే తమ్ముని దగ్గరికి నేను తీసిపోతే ఇద్దరు ఆడుకోవచ్చు, సరేనా నవ్వ? అబ్బో దొంగ పాపిది, నిద్ర అయితే పోదు నైట్ అంతా. సరే బిడ్డ, నేను చిన్నోడు ఏం చేస్తాడో పోయి చూసేస్తా. అది గులిగి గులిగి గుల్లడైతాను కావచ్చు. పోయేస్తా. సరే పోయిరా, పోవే అమ్మ. నర్సి ఎటు పోతానవే? మనవడును మనవరాలు పుట్టిర్రేమో, ఇక మొత్తం మాటే మాట్లాడతలేవుగా. నేనెందుకు మాట్లాడినే అయితే మన కానీ నీదెందుక జబ్బల జాకెటి ముసల్తనానికి పడుసురైక్ అన్నట్టు అంత కథ నీదైతే. నాకు ఇట్లా ఇష్టమే తయారవుడు. గిప్పుడు కాకపోతే ఇప్పుడు వేసుకుంటాను చెప్పు. గిప్పుడే ఇక మనం ఏం చేసినా ఏమిస్తాం పాడైంది. ఎట్టున్నా చూడు అంత జబ్బల జాకెట్ వేసుకొని. ఇదేమైనా సిటీ అనుకుంటాను. ఎవరైనా చూస్తే పేర్లే పెడతారు. ఓ పిల్ల, నువ్వన్నా చెప్పవా మీ నానమ్మకు గట్లా జబ్బల జాకెట్ వేసుకోవద్దే నానమ్మ, పల్లెటూరులా పేర్లు పెడతారని చెప్పవా అని పిల్ల? ఎందుకు పేర్లు పెడతారు అంటే అది ఫ్యాషన్. మా నానమ్మకి ఇష్టం, మా నానమ్మ వేసుకున్నది అంతే. దానికి ఎందుకు ఒకరంటే మనం పట్టించుకోవద్దు. ఏం ప్యాషన్ పాడైంది? ప్యాషన్ అట. మీ నానమ్మకి ఏం ప్యాషను? ఇంకా నయం జీన్స్ ఎత్తా అంటలో మీ నానమ్మకు. అది కూడా మా నాన్నమ్మ ఇష్టం, వేసుకుంటా అంటే వేసుకుంటది కావచ్చు. పిల్ల కూడా అట్లనే మాట్లాడుతుంది. ఇద్దరు మంచిగా ఉన్నారు. అమ్మ ఉన్న మనవరాలు పట్టుర్రి. ఊళ్ళకి పోయేవే జబ్బల జాకెట్ వేసుకొని ఇక ముసలోళ్ళందరినీ వెనకనే పడతారు. ఏందే నర్సి నువ్వు గట్ల మాట్లాడతావు? నాకు సిగ్గే అవుతుందే. నేను వయసులో ఉన్నప్పుడు నా వెనుక పడుచుపురాళ్ళు వచ్చుడు వంది పడేదే. ఇక మా అయ్య చూడలేక గిట్లయితే కుదరదని ఇక పెళ్లి చేసిండే బిరానా. లేకపోతే ఆ ఏజ్లనే నా చుట్టూరు బొచ్చుల మంది పడదురు నేను తయారవుడుకు. ఓ మాజాల్తి ఆ ఇగిలిచ్చి రాపు. ఆ 32 పాలు చూడలేక సత్తానం. నువ్వు ఇప్పుడే ఇట్ట తయారైనావంటే ఇక అప్పుడు ఎట్ట తయారైనావు? అందుకే పడ్డారు నీ వెనక బిరాన. పెళ్లి చేసిది కావచ్చు ఇక మీ అయ్య భయపడి. ఊళ్ళోకి పోయావు మరి ముసలోళ్ళు వెనక పడతారా? ఆయన తింటి దాకా వస్తారు. ఇక మీ ముసలోడు గెలుగుతాడు మరి, జాగ్రత్త. పోవే, నాకు సిగ్గైతుంది నువ్వు అంత ఇచ్చేత్రం మాట్లాడతావు. అయితే మానే గాని మీ మనవడు మనవరాలు మంచిగా ఉన్నారా అనే మరి? మంచిగా ఉన్నారే. పోతానా అటు మనవన్ దగ్గరికే పోతానా. పోయేస్తా మరి. వచ్చి బాగా చెప్పి అవుతుంది. ఏం చేస్తాడో ఏమో మా మనవాడు. పోయిరా ఈ ఏజ్లో ఏందో దీని సోకులు అన్ని కథలు కాకపోతే. ఎవరు నానమ్మ ముద్దంటి? ఓ పొల్ల ముద్దాంటి అనేవే. ఇంకోసారి దాని ముంగట నిన్ను నన్ను ఉంచదే. ముద్దాంటి అనద్దు, నర్సక్క ఆమె పేరు. ఆంటీ అవుతుంది నీకు. నర్సక్క అని విలువ, లేకపోతే ఆంటీ అని విలువే. ముద్దుది అనేవి ఇంకోసారి. ఓహో అవునా, లడ్డు మంచిగా ఉన్నది పో అట్టకట్ట. దానికి బగ్గది ఇట్టది, అందుకే డుంబుకు డుంబు ఉన్నది. కింద నుంచి మీదకి ఒక్క తీరున్నది డుంబుకు డుంబు. డ్రంబు ఇక పెద్ద. చిన్ని కన్నా అన్నాడు కదా. ఎప్పుడు వన్నాడే చిట్టి? ఎంతసేపు అవుతాను పండుకొని? ఇంతకు ముందే వండుకున్నాడు ఏడ్చి. అవునా, ఎందుకు ఏడ్చిండే? పని తీరిందానే మరి? ఎందుకు ఏడ్చిండనంటే ఏం చెప్తాం, మర్చిపోయేటోళ్ళ జిట్టు దాకింది ఏడ్చిండు గంతే. పని తీరిందా అంటే కదా తీరదా? ఇక నువ్వు పని అంతా అయిపోయినాకనే అత్తవా ఈ టైంకి. ఇక పని తీరకుంటే ఏం చెప్తుంది? నేనే ఎత్తుకున్నాడాయే, నేనే చేసుకున్నాడా. ఇక చేసుకోనా ఇక మెల్లగా. నువ్వేమన్నా బిరాన్ వచ్చి మరి దానికి చిన్నపిల్ల ఆడేనాయే వచ్చి ఏమైనా చేద్దామన్నది ఉన్నదా నీకు? ఎందుకే చిట్టి ఊకే చిన్నదానికి పెద్దదానికి ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటావు. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ చెయ్యాలని అనే వారికి అవుతుంది అనే పాపం దాంతోని. అది కూడా మనిషే కానీ అర్థం చేసుకోవా దాన్ని? అట్లా
మాట్లాడతావేందే చిట్టి, రోజు చేయనే పడితే అలా ఒక్కరోజు చేసుకున్న వారికే వేస్ట్ వచ్చిందా అని నీకు? రోజు ఆ పిల్లగాన్ని ఎత్తుకోబడితే తానం పోయబడితే పనంతా నేనే చేసిపోబడితే ఇంకా మళ్ళీ ఎందుకే గట్లా మాట్లాడతావు కొక్కిరిచ్చినట్టు? ఏం పని ఎత్తాను అంతగానం ఏం కట్టమైతుంది నీకు? నాకు అర్థమైతలేదు. పిల్లగాడు మన వాళ్ళు వస్తాను లింగు లింగు అని పన్నడా అని చిట్టి అని అంటాను కథం, మళ్ళీ పన్నడాని సప్పలేక చూసి మరిపోతాను. ఏమన్నా 2 గిన్నెలు ఉంటే దొంగతానో కావచ్చు, లేకపోతే లేదు. మిగతా పనంతా నేనే చేసుకోబడితే ఏదో పని చేసినట్టు పనంతా నేనే ఎత్తానా అని చెప్పబడితే. సరే ఇప్పుడు పని ఎవరు ఎత్తేంది? ఆడ ఎత్తలేదా? అది అక్కడ వేసి ఇక్కడికి వచ్చే వరకు దాని పని వెళ్ళిపోతుంది పాపం. ఇక్కడైతే ఎత్తలేదా? ఎందుకు అట్లా మాట్లాడుతాను నువ్వు? ఇలా ఒక్కరోజు పని చేసే వరకే నీకు వేసి వచ్చిందా అనే? ఊకక్కనే ఎత్తతి, అక్కడ జోలెందుకు ఇక్కడ? ఊకే అక్కడ ఎత్తే చాలు, పెద్ద కోడలికి ఎత్తే చాలు, ఈమెకు పెద్ద మనవరాలు ఉంటే చాలు. ఆమెనైతే ఇన్నని గంజి నీళ్ళు అయితే పోతుంది కావచ్చు, ఇక ఊకే ఆమెను ఎత్తుకొని దిప్పులాడుతుంది. గట్లంటావేందే చిట్టి? నాకు ఈడైతే మనవాడు కదా అనే, ఈడైతే వారసుడు కదా అనే గట్ల అంటావు దాన్ని? అబ్బో గట్లెట్లుంటుంది? ఆమె అయితే కుక్కిలో పడ్డనాడు ఇన్నని గంజి నీళ్ళు పోతుందని ఆమె ఇంకింత ప్రేమ చూసుకుంటాను. మేము నీకు మునిపే నచ్చమా? ఇక మమ్మల్ని నేనే ప్రేమ చూస్తావు, నా కొడుకు నేడు ఎత్తుకుంటావు. ఏమో తీయ, నేను ఎంత వేసినా నీ కళ్ళకి గననే కనబడా, నాకు తెలియదా ఇక ఇది ఇలా కొత్తగా నాలో లేవన్నా? అంతే మరి, కొత్తగానే ఏమన్నా నువ్వు కొత్తగా చేస్తాను ఇట్లా ఇక గంతే. దాని ఇచ్చా అదురుకుంటుంది ఊకుంటుంది, గంతే అని ఊకుంటావు పోతావు. అయిదమానే కానీ ఈ పిల్లగాని మీద బట్టనే కప్పలే ఉత్తగానే వంట పెట్టిర్రు ఒక్కరినే సడేగా. ఇక కప్పనా? ఇక నా పిల్లగానికి నేను కప్పుకోకపోతే నువ్వు కప్పుతావా? ఈ 4 ముచ్చోడు ఎట్లా చెయ్యడు, నువ్వు చెయ్యవు. ఇక నేను ఒక్కదాన్నే చేసుకొని చావాలి. మరి ఆడికి మా అవ్వగారింటికన్నా పోతానని టటు పంపియలు. నేనెందుకు వేయలేదా? ఇంతసేపు నేనే గానే చిన్నోడిని ఎత్తుకున్నది, ఇప్పుడే కానీ నువ్వు వచ్చిన ఇంట్లో నుంచి. మరి నీ పిల్లగానికి నువ్వే వేసుకోవాలి. ఎవరు చేస్తారు చెప్పు? నేనైతే ఎత్తలేనా? ఊకే నన్ను ఆడు పోసుకుంటావు వాళ్ళని ఆడు పోసుకుంటావు అని అక్కడ వేసుకొని మామయ్యకు పెట్టి పొలం కాడికి తోలి ఇక్కడికి వచ్చి రోజు వేయనే పడుతుంది, మళ్ళీ సాయంత్రం ఇక్కడ వేసి అక్కడికి పోనే పడుతుంది. ఊకెందుకే నన్ను ఆడు పోసుకుంటావు? నాకైతే చేత కావద్దా అని గింత నన్ను అర్థం వేసుకుంటలేరు. గలేచినవా అనే నాయన? ఏం చేస్తానో చిన్ని తండ్రి బజ్జునే అనే మేము వచ్చేసరికి మీరు అడ మీ అక్క కూడా లేచి ఆకుంటాందే, కొంచెం పాకోవచ్చు కానీ నువ్వు కూడా. అబ్బో అక్క అంటేనే ఇష్టమయ్య నీకు, ఈ కన్నయ్య ఎందుకు నీకు? అక్క ఉంటే చాలు. అక్క దగ్గరికి పోదామా అనే మనము నాయన? చిన్ని కన్నయ్య ఇది, చిన్ని మూతి పెట్టుకొని చూస్తుంది. అక్క మంచిగా ఆకుంటుంది, నువ్వు కూడా మంచిగా ఆకోవాలి, అల్లరి చెయ్యొద్దు, మంచిగా జోజోవాలి సరేనా? లేచినవా అనే బంగారు తండ్రి? ఉక్కు చెప్పు ఉక్కు. అవునే అమ్మ, చిన్నది ఏం చేస్తాను? పడుకున్నదా అనే? ఏం లేదు బిడ్డ, పడుకోలే, మంచిగా ఆడుకుంటాంది. తీసుకొస్తా తీరే పని ఎల్లుండన్న ఇటు తీసుకొని వస్తా. మా తీసుకొస్తా ఎత్తుకొని ఊరంతా తిరగవా? ఇక ఆమెను నా కొడుకుని ఎత్తుకుంటావా? నా కొడుకునైనా ఎత్తుకోవాలి ఆడతావు, ఇక ఆమెనే ఎత్తుకోబడుతుంది. అవునా అనే అమ్మ, తీసుకురావే. నేను మొన్న చూసిన, ఇక నిన్న ఉన్నాయి ఊళ్ళో. ఏం చెప్తాందో చిన్ని తల్లి? ఏమున్నది బిడ్డ, ఏం లేదు. అది పుట్టినప్పటి నుంచి కొంచెం మనకు లక్ష్మి కలిసి వచ్చింది బిడ్డ. కొద్దిగా లొల్లులు బంద్ అయినాయి మన ఇంట్లో. అబ్బో అబ్బో అది చూసినావా? అది పుట్టిన వాళ్ళ నాట లక్ష్మి కలిసి వచ్చిందట. ఓ అక్క ఇడ ముల్లెలు ముల్లెలు ములినాయి కావచ్చు పైసలన్నీ. అవునా అమ్మ, కొద్దిగా లొల్లులన్నీ ఎలుకబడ్డాయి. అందరం కొంచెం మంచిగా ఉంటాను ప్రశాంతంగా. నిజంగానే లచ్చింకల్ల తల్లి అది చిన్నది. అవును బిడ్డ, పొద్దున అన్నయ్య వదన నేను అదే అనుకున్నాం బిడ్డ. అది పుట్టినప్పటి నుంచి లొల్లులు బంద్ అయినాయి, కొంచెం మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటాను బిడ్డ. అబ్బో ఆమె లచ్చింకల్ల తల్లి అయితే మరి నా కొడుకు లచ్చింకల్ల తల్లి అని మొత్తం వెనకకే ఎత్తుడు కావచ్చు ఆమెకే నాకు తెలిసి. ఆమెనంటేనే పావురం ఉన్నది దీనికి, మరి నా కొడుకు అంటే లేదు. నా కొడుకు గురించి అట్లా చెప్తలేదు మరి. సరే బిడ్డ నేను పోయేస్తా, జర్రైనాక వస్తా. సాయంత్రం వెళ్ళకు, ఇక ఇప్పుడు పని చేసుకున్నదేమో, సాయంత్రం వచ్చి ఏమైనా పని ఉంటే చేస్తా, నువ్వు చేయకే చిట్టి సరేనా? మా సరే, మళ్ళీ సాయంత్రం పని తీరినాక రాపో. ఏమో తీయ నీ ఇచ్చంత్రాల మాటలు. సరే అమ్మ, పోయిరా పో. ఇప్పుడు నేను ఉన్నా కదా, సాయంత్రం రాపో. సరేనా నాయన, పోయత్తా, సాయంత్రం అత్తా, ఏడవకు, అల్లరి చేయకు సరేనా? అబ్బో బంగారు తండ్రి, నా చిన్న చక్కెర తండ్రి. అన్ని తండ్రి లేపో, ఆడ వెయ్యి నీ మనవరాలు వేడి ఎత్తాను కావచ్చుపో. ఆడికి పోయి లచ్చింకల్ల తల్లి ఆ తల్లి ఈ తల్లి అని మళ్ళీ ముద్దాడిపో. ఇక నా కొడుకునే నడెత్తుకుంటావు. ఇటు వచ్చింది మళ్ళీ లింగు లింగు అని పోతాను. ఇంకా నేను ఎప్పుడు పోయినాయి అని అంటాంది. బంటల పనికి అందరు పోతాలి కానీ మనం పోదామా అనే బంటల పనికి రేపటి నుంచి? పోదాం రాజక్క, ఇంటికాడ ఖాళీగా కూర్చుంటే ఏమవుతుంది? రేపటి నుంచి మిరపకాయలేరనన్నా బంటల పనికన్నా పోదాం. ఏం ముచ్చట పెడతారు రే రజిత? ఏం చేస్తారులే ఇడా?
ఏం లేదు నర్సక్క, అందరూ బంటాల పనికి పోతారు, పోదామా అని అడుగుతుంది రాజక్క. మరి బంటాల పని కన్నా మిరపకాయలు ఏరనన్నా పోదామని నేనంటానా. ఖాళీగా ఉండి ఏం చెప్తాను, ఇంటికాడ అవుతానే పొద్దంతా పోతుంది. అయితే మన కానీ నువ్వేడి వేస్తాను. మరి మనవరాలు మనవడు మంచిగా ఉన్నారా? ఓ వాళ్ళకిందే సూపర్ ఉన్నారు. మనవరాలు మంచిగా ఉన్నది, మనవడు మంచిగా ఉన్నాడు. ఇప్పుడు ఇంట్లో ఇంటి నుంచి ఎల్ల పడితే మీరు వెళ్ళే వరకు ముచ్చట పెడతారా, నేను ముచ్చట పెడతారా అని అడుగుతాను. మనవనికి ఏంది సూపర్ సూపర్ ఉన్నాడు, తెల్లగా మంచిగా ఉన్నాడు. అవును రాజక్క, ఇప్పుడే లేచిండు మెల్లగా. మా గురించి ఏదన్నా చెప్తుంది కావచ్చు, ఇందా మీడుండి. ఇక మనవరాలైతే లచ్చింకల్ల తల్లి. అది పుట్టినప్పటి నుంచి ఏ లొల్లు లేవే రజిత, మంచిగా ప్రశాంతంగా ఉంటానవే. కొంచెం దాంతో లచ్చింగ్ కలిసి వచ్చింది మా ఇంట్లోకి. అవునా నర్సక్క, ఆయన ఆడపిల్ల అంటేనే లక్ష్మి. అవునా అని నర్సు, ఏం లచ్చింగ్ కలిసి వచ్చింది అంతగానం? ఏం లక్ష్మి అని అంటే ఏం చెప్పన్నే రాజక్క, లొల్లులు అయ్యేటి కొంచెం బంద్ అయినాయి. కొందరు నా మీద నా కోడళ్ళకు ఎక్కించి చెప్పేది, కానీ ఇప్పుడు కొద్దిగా లొల్లులు బంద్ అయినాయి. మనవరాలు పుట్టినప్పటి నుంచి మంచిగా అనిపిస్తుంది కొంచెం మాకు ఇంట్లో. అబ్బో, ఆ మనవరాలే మంచిగా అనిపిస్తుందట. మరి ఈ మనవాడి గురించి చెప్తలేదు. ఈ మనవాడు కూడా పుట్టినప్పటి నుంచి కలిసి వచ్చింది. మరి నా వారసుడు, నా బంగారు తండ్రి, రేపు నా వంశవృద్ధి అని చెప్తలేదు. వేస్ట్ మొకంది, మొద్దు మొకంది. అయినా నా కొడుకంటే ఎవరికి ఇష్టమే లేత్తి. అవునా నర్సక్క? అవునే. ఇక చెరొకటి షైన్ వేసిన 21కి. ఇక నా మనవరాలకు పట్టగొలుసులన్నీ ఎంచుతనే గాంసలం దగ్గరికి పోయొత్తా అనుకుని ఇలా పనే తీరలేదే. అగ్గో, మళ్ళీ పట్టగొలుసులు అంటాను. దానికి పట్టగొలుసులు వేయించితే నా కొడుకు ముడ్డి గొలుసు వేయించమని చెప్తా. ఏదైనా ఇద్దరికి సమానంగా పెట్టాలి. పెడితే మళ్ళీ ఆడపిల్ల కదా అని ఎక్కువ పెట్టి, నా కొడుకు మొగోడు కదా అని తక్కువ పెడితే కుదరదు ఈడ. అవునా నర్సక్క, ఎప్పుడు పోతావు? మరి నేను కూడా అత్తపా, నాకు కూడా ఈ మట్టెలు అరిగినాయి, చేయించుకుంటా. రేపు పోదామే, రేపు పోయి పట్ట గొలుసులు తెద్దాంపా, రేపు పోదాం. సరే సరే, రేపు పోదాం తీ అయితే. సరేనే మరి, ఇక నేను పోయత్తా. మనవరాలు ఏం చేస్తుందో ఏమో పాపం, అదొక్కటే కష్టపడుతుంది. అబ్బో, అదొకటే కట్టబడుతుంది. ఈడ నేను కట్టబడతలేనా? నా కట్టం చూస్తలేవు. తెల్లందాకా ఆడ ఎత్తుకొని ఉంటాను. ఓ రోజు ఈడ వంట అని అంటలేవు, మొద్దు ఉండ. సరే నర్సక్క, పోయిరా పోయిరా. అరే నానిగా, చిన్నోడు కళ్ళల్లా మెసిల్లట్టు అవుతాడు. రేపు పోయి చూసేద్దామారా అక్క కొడుకును. పోదామే అమ్మా, సరే పోయేద్దాం తీ. 3 నెలలకే వాయే బిడ్డ, రమ్మంటే బావ తోలుతలేడాయే. పోయి చూసి ఓ 2 రోజులు ఉండొద్దాం బిడ్డ. సరేనే అమ్మా, రేపు పొద్దునే పోదాం తీ. పోదాం. పిల్లగాడు కళ్ళల మెసిలినట్టు అవుతాడు. నాయన ఏం చెప్తాడో చిన్ని తండ్రి. అవునే అమ్మా, రేపు పోయి చూసేద్దాం చిన్నోన్ని. సరే బిడ్డ, పోదాం. చిన్నోడు వన్నాడానే చిట్టి? ఇప్పుడే పడుకోబెట్టి వస్తున్నా అండి. ఇవాళ మా అమ్మ మా తమ్ముడు వస్తున్నారట చిన్నోని చూడ్డానికి. అవునా, ఎప్పుడు వస్తారే? దగ్గర దాకా వచ్చినామన్నాడు మా తమ్ముడు. ఇగో మీ అమ్మ చెప్తాంది కదా గా రజితక్కకు. ఇగో నా మనవరాలు లచ్చింకల్ల మనవరాలు. పుట్టినప్పటి నుంచి లొల్లు లేవు, ఏది లేదు. మస్తు లచ్చింగ్ కలిసి వచ్చింది దాంతోని. అబ్బో, మా మనవరాలంటే మనవరాలే మస్తు అదృష్టవంతురాలు, అది ఇదని చెప్తాంది. అవునే, నిజమేనే. ఆడపిల్లలంటే రియల్ గానే లక్ష్మి అన్నట్టు. ఆమె పుట్టినప్పటి నుంచి మనకు రియల్ గానే కొంచెం లొల్లులు తగ్గినాయే, కొంచెం కొంచెం కలిసి ఉంటానమే. మా అమ్మ అన్నది కూడా నిజమేనే. అగో, నువ్వు కూడా గట్లనే అని అంటాను. మరి మన పిల్లగాడు ఉన్నాడు, నా వారసుడు, ఆడు కూడా ఇట్లా మంచిగా కలిసి వచ్చిండు అని చెప్పచ్చు కదా. మళ్ళీ నా పిల్లగాని గురించి అయితే జోలేది ఇయ్యదు అసలు. నా పిల్లగాని ఆడతద్దు, జోలద్దు, ఏదద్దు. ఊకే ఆ పిల్ల జోలే, ఆమె జోలే, వాళ్ళ కథ. ఇక మన జోలద్దు, మన ఆడతద్దు. అబ్బా, మళ్ళా మొదలు పెట్టినవా అనే చిట్టి? వాళ్ళకు మనకు పోలికేంది? నా కొడుకు నా కొడుకే, దానికి తెలియదా అని వారసుడు వీడే అని? ఎందుకు ఎప్పుడు చెప్తేనే తెలుస్తుందా? చెప్పకుండా తెలియదా మనోని గురించి మనకు? అరే, నాకైతే అనిపించదు. వాళ్ళ పిల్ల గురించి చెప్తాను. మరి నా కొడుకు, నాకు మనవడు పుట్టిండు, వారసుడు వచ్చిండు, అది ఇది అని చెప్పచ్చు కదా. అట్లా ఎప్పుడు ఉండదు. ఓన్లీ ఆ పిల్లనే పొగడాలి, వాళ్ళనే పొగడాలి. ఇగో మళ్ళా ఆ పిల్ల కట్ట పట్ట గొలుసులు వేయించుతుందట. మనోనికి కూడా ముడ్డి గొలుసు వేయించు అని అడుగు, సరేనా? అరే, అదంటే ఆడపిల్ల చేయించితే చేయించనియ రాదే. మనోనికి ఎందుకు? ఆల్రెడీ చైన్ వేసింది కానీ మళ్ళీ ఇంకా ముడ్డి గొలుసు ఎందుకు? పైసలు ఉండద్దా అనే దాని దగ్గర? అన్నిటికీ ఆడపిల్లకు అన్ని కావాలి కాబట్టి ప్రేమతో పట్ట గొలుసులు వేయించుతాను. మనవరాలంటే ఇప్పుడు మన ఇంటికాడ ఉంటుందా అనే? పెద్ద అయినాక పెళ్ళైనాక పోదా? ఈనప్పట్లోనికి ఏది అర్థం కాదు. అంటే ఆ పిల్ల ఆడపిల్లలు అన్ని పెట్టుడు కానీ నా కొడుకు కద్దా. నా కొడుకు కూడా ముడ్డి గొలుసు వేయించవాను. లేకపోతే చూడు, నేను సొంటిలో తయారు చేస్తానో నీకు తెలుసు కదా. ఆడపిల్ల అయినా మగ పిల్లాడైనా ఇద్దరు సమానంగానే చూడాలి. ఇద్దరు మనవాడు మనవరాలంటే సమానంగానే చూడాలి. ఆ పిల్లకి ఏది పెడితే నా కొడుకు కూడా అది పెట్టాలి ఖచ్చితంగా. సరే తీయని లొల్లి పాడుగా అని చెప్తా తీ. నేను ఏం
చేస్తారు బిడ్డ? చిట్టి చిన్నోడు వన్నాడారా? అగ్గో అమ్మ తమ్ముడు రారు ఇప్పుడే వస్తారు రానే. ఇప్పుడే వచ్చినాం బిడ్డ. చిన్నోడు ఏడి పండుకున్నాడా నవ్వా? పన్నడే అమ్మ, ఇప్పుడే వన్నాడు. రారు కూర్చున్నాడు. రారా తమ్ముడుదా. ఏం బావా అంత బాగేనా? అల్లుడు మంచిగా ఉన్నాడా బావా? బాగే బామ్మది. దా కూసునేద్దా. దా అత్తమ్మా కూసునేద్దా. మా అమ్మకి ఇట్లా వచ్చిర్రు. కిలంత చికెన్ తెప్ప, కూర ఎత్తపో. సరేనే, నేను పోయేద్దా, మీరు మాట్లాడుర్రి. సరే తొందర వైరాపో. సరే. చిన్నోడు బాగా ఇబ్బంది పెడతాండా అని బిడ్డ? రాత్రి వంటాండా చక్కగా? కొంచెం ఇబ్బంది పెడతాండే అమ్మ. ఇక ఈయనే ఎత్తుకుంటాండు తెల్లని దాకా. ఇక పొద్దున్న దాకా మెల్లగా పని చేసుకుంటానా. ఎందుకు మీ అత్తలేదా? మీ అత్తకు పని తీరతలేదా? ఈ పిల్లగాన్ని ఎత్తుకోనని తెలియదా? కొద్దిగా కూడా జెరసేపు ఎత్తుకుంటే ఏంది, వచ్చి పని చేస్తే ఏంది? ఏం చేస్తాందట అంతగానం పని? అబ్బో గావేడెళ్తుంది. ఆమెకి మనవరాలు ఉన్నది. మనవరాలట, లచ్చింకల్లా మనవరాలట. మనవరాలు పుట్టినప్పటి నుంచి అంత కలిసి వస్తుందట. ఆ పిల్లని పట్టుకొనే వదులుతలేదు. ఈడికేడచ్చి మనవన్నేడ చూస్తుంది. అట్లుంటదా బిడ్డ? ఇద్దరిని సమానంగా చూడాలి. గట్ల ఆ పిల్ల ఎక్కువ, ఈ పిల్లగాడు తక్కువనా? ఇద్దరిని సమానంగా చూడాలి, ఎత్తుకోవాలి. బావ మంచిగా ఉంటాడా అనే అక్క? మళ్ళీ ఏమన్నా లొల్లులు పెట్టుకుంటారా? మంచిగానే ఉంటాను. ఇప్పుడు మంచిగానే ఉంటాడు. కొంచెం నేను చెప్పినట్టు తింటాడు. అప్పుడప్పుడు అలా అవ్వత్తే ఇక గట్లనే వాళ్ళ మాట జర చెప్పింటాడు. గంతేగాని ఇక నేను చెప్పినట్టే తింటాడు. మంచిగానే ఉంటాడు. సరేనవ్వా, మంచిగా ఉంటే అయిపోయాయి గంతే. చిన్నోడు లేచిండో చూసిరాపో, తీసుకురాపో, ఎత్తుకుంటా జరసేపు. ఇప్పుడే వన్నాడే, కొంచెం అయినాక ఎత్తుకునేది. లేచినాక ఇగో చెప్తాను కదా లచ్చింకల్లా తల్లి. అబ్బో పట్ట గొలుసులు చేయించాలి, అది చేయించాలి, ఇది చేయించాలి అని చెప్తాంది. మరి చిన్నోనికి కూడా ముడ్డి గొలుసు ఏంచుతా, నాకు కూడా వారసుడు వచ్చిండు అని ఒక్కరోజు చిన్నోని గురించి ఎవ్వరికి చెప్తలేదే. గంతున్నది దానికి, ముద్దు దానికి. అబ్బో మనవరాలు లచ్చింకల్లా తల్లటనా? ఇక మనవాడు కాదా? రేపు మనవరాలా? మరి ముందట వారసత్వం మోసేది. అది లేదే, ముద్దు దానికి ఒక మనవరాలు ఉంటే చాలు. అట్లా నువ్వెందుకు కూకుంటావా అక్క? ఆ పిల్లకి ఏం పెడితే మనోనికి కూడా అది పెట్టుమని లొల్లి పెట్టే. అట్లయితేనే తిక్క కుదురుతుంది ఇళ్ళకు. ఆ పిల్ల ఎక్కువ వచ్చింది, మనోడు తక్కువ వచ్చిండా అనే. అంతేరా తమ్ముడు. ఆ పిల్లకు పట్ట గొలుసులు చేయించితే నా కొడుకు కూడా ముడ్డి గొలుసు చేయించాలి. లేకపోతే చూడు వేసొంటి లొల్లి తయారు చేస్తాను. చెప్పే బిడ్డ, చిన్నదానికి పెద్దదానికి లొల్లులు పెట్టుకోకుర్రి. దండిదవ్వా ఇది అని అంటారు ఊళ్ళోళ్ళు. ఏవతే అది అనేది దండిదని అంటే దాని పాపం దానికి. అంటే వాళ్ళనో తీరు మమ్మల్నో తీరు చూస్తే మేము ఊకుంటామా అనే. ఎప్పుడొచ్చిర్రు వదినా? అల్లుడు ఎప్పుడొచ్చిర్రు? ఇప్పుడే వచ్చినాం వదినా. అగ్గో మళ్ళీ గీ పిల్లని ఎత్తుకొని వచ్చింది. నా కొడుకు మహిళల దాకా కొద్దిగా నన్న లేదు ముద్దు దానికి. ఇది ఎట్లా మనిషి ఏమో దేవుడు, దీనికి గొడ్డు ఉన్నది అని బుద్ధి ఇయ్యలే. ఏం వదినా అంత బాగేనా? మనవరాలు మంచిగా ఉన్నదా? బాగే వదినా. ఇగో ఎత్తుకొని వచ్చిన ఇటు జరసేపు సంధ్య పని చేసుకుంటాంది. అయితే ఇటు ఎత్తుకొని వచ్చిన లొల్లి పిల్ల ఒకటే లొల్లి. అదత్తమ్మా నీకు కొద్దిగా కూడా లేదు అంటే నీకు కోపం వస్తుంది. కానీ ఈ చిన్న దగ్గరికి గా పిల్లని తీసుకొని వచ్చినావు, మహిళల దాకే అత్తమ్మా నీకు కొంచెం కూడా అంటే మళ్ళీ అదే అన్నది అని అంటావు. అంటే నువ్వు ఎందుకు దాస్తే? ఇద్దరు అక్క తమ్ముడేనాయే, చిన్న ఉన్నారా అనే ఇద్దరేమన్నా కొంచెం పెద్దగా అయితేరి మీరు మాట్లాడుకునే వాడితే ఎందుకు దాస్తే? మంచిగా మాట్లాడుకుంటా అయిపోయి తాకయి. చిన్నదానికి పెద్దదానికి ఎందుకే చిట్టి? పిల్లని చూస్తేనే కళ్ళలో పెట్టుకుంటాను. కళ్ళల్లో పెట్టుకున్నాడు కాదు అది, నాకు ఇట్లా మహిళలు దాక్తాయి అని అన్నది. గా పిల్లని ఎందుకు కళ్ళల్లో పెట్టుకుంటుంది? నువ్వు మంచిగానే మాట్లాడబడుతుంది. అమ్మా నా కొడుకు చిన్నోడేనా? ఒకవేళ దాక్తే మళ్ళీ హాస్పిటల్ ఉరకాలి. ఎందుకు చెప్పు? తీసుకొని వచ్చినవి అప్పుడే కొంచెం పెద్దగానాక రాదా ఇక? అబ్బా చిట్టి, పిల్లని చూస్తేనే ఓడితేలే వేయి పిల్లని కళ్ళల్లో పెట్టుకుంటాను. వాళ్ళు అవ్వింటే ఏమనుకుంటుంది? కొంచెం అన్న తెలివి లేదా అనే నీకు? ఏం మాట్లాడాలా అన్నది కూడా తెలియదా అని? వాళ్ళ అవ్వి నేనంటే ఏమనుకుంటుంది? కొంచెం ఎత్తుకపో అత్తమ్మా అన్న వల్ల నేను తీసుకొని వచ్చిన గట్లా మాట్లాడతారా అనే చిట్టి? ఇది కూడా నీకు బిడ్డేనా? ఈ పిల్లని అంత కళ్ళలో పెట్టుకుంటాను ఏం చేస్తాను? ఈ పిల్ల ఒక్కటి లేకుండా మంచిగా ఉండనుకుంటాను కానీ నువ్వు అగో ఏంది బాధ? నాకు అట్లా అన్నదా? నా బిడ్డ నామగట్నే గట్లా అంటాను. అసలు అది అట్లా అన్నదా? ఎందుకు తీసుకొని వచ్చినావు? మహిళలు దాక్తాయి అని అన్న. నువ్వే గన్ని మాటలు మాట్లాడతానో మళ్ళీ ఇంకా అన్నది అని అంటాను. ఇవకి ఇంతేనే అత్తమ్మ, ఊకే వాళ్ళనే మంచి అని అంటది. నేను ఎన్ని చేసినా వేస్తే. నేను ఇప్పుడు ఎందుకు తీసుకొని వచ్చినా అనుడు తప్పైంది నాదే. దోస్తులు వీడియో చూసిరా దోస్తులు? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకండి దోస్తులు. మరి ముందు వీడియోలో అయితే పిల్లలు పెద్దగా అవుతారు, మరి ఎటువంటి గొడవలు ఉంటాయి, మరి రేపటి వీడియోలో అయితే నర్సక్క ఏం చెప్తుంది అనేది వస్తుంది దోస్తులు. ప్లీజ్ దోస్తులు స్కిప్ చేయకండి వీడియో. బాయ్ దోస్తులు.